మంగళగిరికి చెందిన జర్నలిస్టు పుట్టా శ్రీనివాసరావుకు వివిధ రంగాల ప్రముఖులు నివాళులు అర్పించారు. వీరిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, ప్రగడ రాజశేఖర్, రేఖా కృష్ణార్జునరావు, గోలి మధు, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు తదితరులున్నారు. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి రోజుగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఒక సమాజం పట్ల ఒక సేవా దృక్పథం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి మిత్రులు పుట్టా శ్రీనివాసరావు గారు సామాన్య కుటుంబం నుంచి కష్టపడి మరి విద్యను అభ్యసించి సమాజానికి సేవలు అందించేటువంటి ఒక జర్నలిస్టుగా తను ఈ సమాజానికి అనేక దశాబ్దాలుగా ఉపయోగపడినటువంటి మిత్రులు ఈరోజు మరి చనిపోవటం, మృతి చెందటం చాలా బాధగా ఉంది. తను మంగళగిరిలో VTGM అండ్ IVTRలో డిగ్రీని అభ్యసించి తదనంతరం జర్నలిస్టుగా ఆంధ్రజ్యోతిలో అనేక విభాగాల్లో అటు ఎడిటోరియల్ రంగంలో కానివ్వండి అన్ని విభాగాల్లో కూడా మరి విశేష సేవలు అందించినటువంటి మిత్రులు శ్రీనివాసరావు గారు. అంతేకాకుండా అనేక సేవా రంగాల్లో సాహితీ కళారంగాల పట్ల కూడా ఆసక్తిని కనబరిచి వాటికి కూడా తనదైన శైలిలో ఉపయోగపడినటువంటి మరి వాటికి మంచి ఆదరణ లభించేట్టు చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన నుంచి దూరం కావటం చాలా బాధగా ఉంది. స్నేహానికి చాలా ప్రతిరూపం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అతని లక్షణం. దాదాపు 35 సంవత్సరాల నుంచి పరిచయము. ఇంకా చెప్పాలంటే మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. వేమన సాహిత్య వేదిక పెట్టిన మొదట్లో సాహితీ సృజన కోసం పిల్లల్లోకి వెళ్ళిపోయి వేమన పద్యాలని ద్వారా నీతి బోధ చేయడానికి కానివ్వండి, రేఖా చంద్రశేఖర్ మాస్టర్ గారితో కలిసి ఎన్నో సాహితీ కార్యక్రమాలు చేయడానికి కానివ్వండి, ఇంకా చెప్పాలంటే మంగళగిరిలో జరిగే సాహితీ సాంస్కృతిక కార్యక్రమం జరగాలన్నా నేనున్నాను అంటూ ఆహ్వానం పలుకుతూ ఎన్నో కార్యక్రమాలు శ్రీనివాసరావు గారితో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా బాల్యం నుంచి ఒకే దగ్గర పెరిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళ కుటుంబాలతో మా అందరికీ అనుబంధం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 7-8 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ చిన్న వయసులోనే శ్రీనివాసరావు కాలం చేయడం అనేది సమాజానికే కాకుండా కుటుంబ సభ్యులకి మాకు అందరికీ నష్టం. ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. పుట్టా శ్రీనివాసరావు గారు విద్యావంతులు, జర్నలిస్టు, రచయిత, మంచి వక్త కూడా. ఆయన వేమన సాహిత్య వేదికకు కొంతకాలం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే మంగళగిరిలో బౌద్ధ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలకి తోడ్పాటుగా ఉండేవారు. మరియు ముఖ్యంగా వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తరఫున చేసేటువంటి యోగ శిబిరాల్లో ఆయన చాలా సేవలు అందిస్తూ ఉండేవారు. మంగళగిరిలో ఏ అభ్యుదయ కార్యక్రమాలు జరిగినా కూడా దాదాపుగా అన్నిటికీ కూడా శ్రీనివాసరావు గారు అటెండ్ అవుతూ తన సేవలు అందిస్తూ ఉండేవారు. చాలా మంచి మనిషి, అందరితోటి చాలా స్నేహంగా మసలుకునేటువంటి మానవతామూర్తి. ఆయన మరణం మంగళగిరి సాహితీ కళావేదికకు చాలా బాధాకరంగా ఉంది. వారి కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తాను.